టైం అయిపోతుంది. ఎప్పుడు నీ రెడీ ఎక్కడ వస్తావేంటి? బాక్స్ ఏ ఉండవమ్మా? పప్పు పాలకూరమా? ఇంట్లో ఆర్గ్యుమెంట్ చేసే టైం నాకు లేదు. అమ్మాయి ఇదిగో నీ బాక్స్ లో పట్టుకుని థ్యాంక్స్ అమ్మా. పప్పు పాలకూర ఏంటమ్మా? వారానికి 3 రోజులు ఈ పప్పు పాలకూర తినలేకపోతున్నాను. నాకేం వద్దు. బిర్యానీ ఆర్డర్ పెట్టి వాడికి నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని బయట తింటా. నేనైతే ఆఫీస్ పోతున్నా, జాగ్రత్త. నువ్వు పట్టుకెళ్తా నాకు అమ్మా బ్యాగ్ అయితే నా బ్యాగ్. హలో శ్వేత, బాయ్ బాయ్ బాయ్. బాక్స్ ఏం తెచ్చుకోక మనం బయట ఆర్డర్ పెట్టుకున్నాం. నెక్స్ట్ డే. అమ్మా ఒళ్ళు కాలిపోతుందే. నాకు రాత్రి నుంచి వామిటింగ్స్, ఫీవరిష్ గా ఉంది. అందుకే చెప్తున్నాను, రోజు ఏదో ఒకటి బయట తినకొద్దమ్మా. ఇంట్లో పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళము. ఇలాగే వస్తుంది. అయితే ఇక్కడ పత్రం మెడిసిన్ షాప్ ఉంది కదా, వెళ్ళి టాబ్లెట్ తెస్తాను, పడుకో. పిలుస్తున్నాడేక ఏటమ్మా సొమ్ములో ఫోన్ పట్టుకొని తిరగడమే కానీ ఇంక రెండో ఉద్యోగానికి రాలేదా నువ్వు? అసలు ఈ ఫోన్ వచ్చిన కానీ దగ్గర పాడైపోతున్నారు అనుకో పిల్లలు. జనరేషన్ మారింది. ఏం జనరేషన్ అమ్మా? ఇది చాలా తప్పమ్మా. వచ్చిన వాళ్ళు అసలు పట్టించుకోకుండా మీరే కానీ ఫోన్లు చూసుకొని ఇది అసలు నీకు అసలు మంచి పద్ధతి కాదు ఇది. నా ఊసి నీకు ఎందుకనమ్మా? నీకేం కావాలో చెప్పి. మా పాప కడుపు నొప్పి, జ్వరము, తలనొప్పి, టాబ్లెట్ ఇవ్వమ్మా. సరే పాప నా చిన్న పాప పెద్ద పాప 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల డాక్టర్ రాసిన రిసిప్ట్ ఏది? అలా ఇవ్వకూడదమ్మా. ఇవ్వండి, ఈ రోజు ఇవ్వండి. ఈ రోజు ఇవ్వగా సరే ఇంకెప్పుడు ఇవ్వను. ఇవి ఒకసారికి రిసిప్ట్ లాగా వచ్చేస్తారు. ఏమి ఇస్తామంటారో ఏంటో. అమ్మా ఇదిగో, ఇది జ్వరంది, ఇది కడుపు నొప్పిది, ఇది తలనొప్పిది. సరేనా? ఈ మాత్రలు వెయ్యి. సరే నీ కూతురు ఇది జ్వరంది తిన్న తర్వాత వెయ్యమ్మా. కడుపు నొప్పిది, వాంతుది కూడా తినక ముందు వెయ్యి. సరేనా? ఈ 3 ఎంత? 200 అయిందమ్మా. చిన్న టాబ్లెట్ కూడా డబ్బులు. చిన్న టాబ్లెట్ కదమ్మా, అన్నిటికి తీసుకుంటాము. క్వాలిటీ మెడిసిన్ ఇది. క్వాలిటీ అసలు జ్వరమే రాదా వేసుకుంటే? జ్వరం రాదమ్మా. సరేనా? ఎంతమ్మా అయితే? 200 అయిందమ్మా. అమ్మా డబ్బులు ఇవ్వు. రాక్షసి రెడీగా ఈ పాటికి రెడీగా ఉంటది కదా అద్దం ముందు. బాగాలేదమ్మా దానికి. బాగాలేదా? ఏమైందమ్మా? లేపుతాను. సరే సరే. ఏమైంది? మెడిసిన్ ఏదో పడుతున్నావు, ఏమైంది అసలు? ఏంటి నాకు పూర్తిగా చెప్పవా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా? ఏం కాలేదు. నేర్చుకున్నా టాబ్లెట్ టాబ్లెట్ తెచ్చుకొని చేస్తాను. తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్తాను. వెళ్ళు. సరే సరే అమ్మా. నాది ఈ రోజు నైట్ డ్యూటీ. జాగ్రత్త. ఇద్దరు కూడా ఏదైనా అవసరం అయితే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా. అలాగే. రమ్య లేకమ్మా, టాబ్లెట్ వేసుకో. ఏం తక్కువ లేదు. లేకు టాబ్లెట్ వేసుకో. తగ్గిపోతుంది. లేకమ్మా టాబ్లెట్ వేసుకో. తగ్గిపోతుంది. రామని చెప్పాను. వేసుకో. వారానికి 3 సార్లు ఇంట్లో తినవు. ఇంకా బయటకు వెళ్ళే ఆడకు వేసుకోవడము, బాక్స్ పట్టుకుని వెళ్ళిపోవడం, బాక్స్ పట్టుకుని కట్టిన తర్వాత వండుకొని పప్పులు పోసుకోవడం. నేను ఏంటమ్మా ఇది? ఎప్పుడు చూసినా పడుకునే ఉంటది అలాగా? వచ్చినట్టుందమ్మా. అవును, టాబ్లెట్స్ ఏ పట్టా? నాకు జ్వరం అని కూడా చెప్పలేదు. అసలు ఏం జరుగుతుందమ్మా ఇంట్లో? చిన్న జ్వరం అంటారు ఏంటి? ఏదైనా పెద్ద ప్రమాదమే కదా. టాబ్లెట్ చేసా తగ్గిపోద్దని చెప్పారు. సరే సరే. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. నేను ఏది కూడా ఇంటికి బయటికి వెళ్ళి ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నానమ్మా మీ వల్ల. ఇంక నీకేం చెప్పలే.
ఏంటమ్మా మళ్ళీ జ్వరం తగ్గలేదు టాబ్లెట్ వేసినా కూడానా రమ్య ఇంకా చాలా ఎక్కువ జ్వరం ఉన్నట్టుందా లేవు ఇల్లు హాస్పిటల్కి వెళ్ళొద్దాం లేవు 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 ఉందమ్మా అన్నీ ఫోన్ చేస్తాను ఫోన్ రా అవ్వట్లేదమ్మా ఫోన్ గీమంటుంది కానీ మీరు ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం అందుబాటులో లేరు. లేవు అన్ని ఫోన్ అవ్వట్లేదు మన ఇద్దరం వెళ్దాం గుడ్ మార్నింగ్ డాక్టర్ गुड मॉर्निंग सिस्टर आपको पेशेंट है क्या పేషెంట్ ఎవరు రాలేదు సార్ రోజు ఇంకా ओके సార్ 2 months నుంచి శాలరీ ఇవ్వలేదు శాలరీ ఇవ్వండి సార్ ఫస్ట్ सैलरी सैलरी क्यों सिस्टर आपका टाइम आ जाएगा तो मैं सैलरी कर दूंगा ओके ना శాలరీ ఇవ్వకపోతే నేను రెంట్ ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి మా పిల్లడు ఫీజు ఎలా కట్టాలి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎలా రావాలి తిండి ఎలా తినాలి సార్ आज डेट कितना हुआ बोलो 25 25 डेट 1 से 25 कितना पेशेंट आया बोलो డే 1 or 2 पर डे 1 और 2 पेशेंट आ रहे तुम बोल रहे हो सैलरी सैलरी శాలరీ అంటే మీరు అసలు బోర్డు చూసారా అసలు అది ఎలా ఉందో చూసారా ఒకసారి దానికి లైట్ లేదు అదేమో ఎంత ఉంది అది పని చేయదు జనాలకేమో కనిపించదు నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను ఆ బోర్డు మార్చండి సార్ పెద్ద లైట్ ఉన్న బోర్డు పెట్టండి మీరు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది పేషెంట్లు వస్తారు అని మీరు ఆ బోర్డు మార్చరు పేషెంట్లు రారు శాలరీ ఇవ్వరు आपका सैलरी आएगा ओके ना मंथ आएगा जाएगा कुछ सैलरी कुछ भी नहीं है कोई पेशेंट है तो देखो ना मुझे ने देखो पेशेंट में देखो మంత్రిగా ఎక్కడ పెట్టి జీతమే ఇవ్వడం లేదు ఆ బోర్డు మాస్టర్ పేషెంట్లు రారు శాలరీ ఎవరు నా కర్మ ఇలా కాలిపోయింది सिस्टर देखो ना कोई पेशेंट है क्या मुझे देखो अभी देखूंगी, इधर देखूंगी. సార్ क्या हुआ వన్ పేషెంట్ ఇస్ కమింగ్ अरे देखो जल्दी लेके వాళ్ళకి వచ్చేటప్పుడు सर जल्दी लेके आओ ఫీజు కొంచెం బాగా ఓ. కూర్చోండి పడిపోతామమ్మా జాగ్రత్త పడిపోతాం అమ్మ మన దగ్గరకు వస్తే ఇంకోటి आपका नाम क्या है रम्या को क्या हुआ अम्मा వాంతులు रम्या का क्या हुआ अम्मा ఏంటమ్మా కేవో జావంటున్నా సారు కేవో కాదమ్మా ఏమైందని అడుగుతున్నారు పేషెంట్ ఏమైందా రాత్రి బిర్యానీ తిన్నది కడుపు నొప్పి జ్వరము తలెప్పి ओहो बिरयानी खाया वो बिरयानी रात में खाया ना उसका स्टमक गड़बड़ हो गया అదే గడబడ हाँ उसको कुछ एंटीबायोटिक ड्रिप्स लगाना पड़ेगा उसके बाद ठीक हो जाएगा మాకి అంత నేను ఆంటీలా కనపడుతున్నారా నీకు आंटी కాదు అమ్మా యాంటీబయాటిక్ డ్రిప్స్ ఇంజెక్షన్ लगाना पड़ेगा సిస్టర్ ఆంటీ కాదమ్మా యాంటీబయాటిక్ అంటే పవర్ఫుల్ ఇంజెక్షన్ నరానికి పెట్టి ఇవ్వాలి అని చెప్తున్నారు అదేమొద్దు కానీ ఒక టాబ్లెట్ ఇచ్చాను తీసుకెళ్ళిపోతాను అమ్మా ఒక టాబ్లెట్ में वो क्लियर नहीं होगा అయితే 10 ఇవ్వండి ఒకసారి नहीं వేసేస్తాను होगा अम्मा उसको कंपल्सरी एंटीबायोटिक ड्रिप्स लगाना पड़ेगा అమ్మ అన్ని మాత్రలు వేసినా సరే మాత్రలు అసలు పనిచేయవు మీ అమ్మాయికి వచ్చిన ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఐవి యాంటీబయాటిక్ పెట్టాలి అంటున్నారు నరానికే ఇంజెక్షన్ ఇవ్వాలి అని सिस्टर बोलेगा आपको 1000 అమ్మా డాక్టర్ గారు మీకు మైరోపానం అంటే పవర్ఫుల్ మందు రాశారు అదైతే 1000 రూపాయలు అవుతుంది రోజుకి 2 సార్లు పెట్టాలి అలా 5 రోజులు పెట్టించుకోవాలి 1000 రూపాయలు ఎందుకమ్మా ఇంకా తగ్గదా అది పవర్ఫుల్ ఇంజెక్షన్ కదమ్మా అందుకనే 1000 రూపాయలు అవుతుంది అదే అసలు పూర్తి జ్వరం రాదు పూర్తిగా జ్వరం రాదు కాదమ్మా జ్వరం రావచ్చు ఫ్యూచర్ లో కాదు ఇప్పుడైతే బేగా తగ్గిపోద్ది మీ అమ్మాయి బయట ఫుడ్ లో ఎక్కువ తింటుందని చెప్తున్నారు కదా ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉందన్నమాట అందుకని బేగా తగ్గిపోద్ది అయితే కాదు 1000 రూపాయలు కాదమ్మా 800 ఎంత చేసుకుని అమ్మా డాక్టర్ గారికి నాకు కూడా ఫీజు తీసుకోలేదమ్మా ఆ కాస్ట్లీ ఇంజెక్షన్ రాశారని చెప్పి ఇస్తారమ్మా పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇంకా గట్టిగానే వేస్తారు మేము కాబట్టి చిన్న ఫీజులో తీసుకున్నాం చిన్న హాస్పిటల్ కాబట్టి సార్ ఏదో చేయండి తర్వాత తీసుకుంటాం సరే అమ్మా కనబడట్లేదు మీ బాబు వారానికి 3 రోజులు ఇంట్లోనే తిందామా అన్ని రోజులు బయట తింటా దానికి ఎందుకు పర్వాలేదు ఏం తప్పట్లేదు
ఆపరేషన్ అయిపోయింది. చెయ్యి జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ ఆ చూడి అది కదిలిపోతే మళ్ళీ పెట్టడానికి కావద్దు. అక్కడ వేయించే సరి కనిపించట్లేదు. సరేనా, జాగ్రత్తగా చూసుకోండి. సరే అమ్మా. సరే అమ్మా, థ్యాంక్ యూ. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, మా డాక్టర్ గారు బాగా చూస్తారు, మంచి డాక్టర్ ఉన్నారు ఇక్కడ. కూడా ఫీజు తీసుకోదు. డాక్టర్ ఫీజులు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారని చెప్పి జనాలు కూడా ఖాళీ లేదు, కుర్చీ ఫుల్ అయిపోయి ఉంటాయి. అలాగే డాక్టర్ గారికి వెళ్తే అలాగే చెప్పండి. అది చెప్తాం అందరికీ. అలాగే చెప్పండి. సాయంత్రం 7 గంటలకల్లా తీసుకొచ్చేయండి మా హాస్పిటల్కి అలాగే. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత ఒక 1000 రూపాయలు ఫీజు వచ్చింది మా డాక్టర్ గారికి నాకు. The next day. నాకు 500. और रेस्ट सैलरी डेट 15 में दे दूंगा। ఇప్పటికైనా తగ్గిందా లేదా దానికి? తగ్గలేదమ్మా. ఎవరు అదే నా మాట విందు, నువ్వు నా మాట విందావు. హాస్పిటల్ తీసుకెళ్దామంటే వద్దంటావు. ఇప్పుడు హిందీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, 1000 రూపాయలు తీసుకున్నారు. ఇంగ్లీష్ వేసారు, అదేదో పెనమో దాకంట. మీరు ఇంగ్లీష్ వేసారు, దానివల్ల తగ్గిపోతుందంట. ఏ హాస్పిటల్ తీసుకెళ్దాం? ఆ హిందీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ఏ మందులు, ఏ హిందీ డాక్టర్, ఏ పెనవ దాకొద్దు కానీ పెద్ద తగ్గిపోతుందని చెప్పారు. మళ్ళీ సాయంత్రం తీసుకొస్తే అవన్నీ వాడకపోతే పెద్ద హాస్పిటల్ అలాగే 5 రోజులు చేస్తే తగ్గిపోతుంది. తెలియదు తల్లి, నువ్వు ఊరుకొని తీసుకెళ్తాను. అమ్మారా రండి మేడం, ఏమైంది? మేడం 2 days నుంచి దివ్య ఫీవర్ సరే పడుతుంది. కూర్చోండి మేడం. ఇక్కడ ఓపీ తీసుకున్నారా సార్కి? ఓపీ చూడండి. సరే, నేను వైట్ లిస్ట్ చెక్ చేస్తాను ఇప్పుడు. మేడం వైట్ లిస్ట్ చెక్ చేశాను, ఫైల్. పేషెంట్ ఎక్కడే ఉంది. ఏమైందండి? మేడం 2 days నుంచి సివియర్ ఫీవర్ అని అర్థం ఎట్లయితే వామిటింగ్స్ ఏమైనా అయ్యాయా? ఆ వామిటింగ్స్ కూడా 3 సార్లు అయ్యింది మేడం. నేను కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాను, చేయించుకోండి వెళ్ళి. సరే మేడం. వెళ్తే నా టెస్ట్ లో హిందీ డాక్టర్ గారికి వెళ్తే తగ్గిపోతుందని చెప్పారు. ఊరుకో, ఇంత దూరం వచ్చినా కూడా అలా మాట్లాడతావి మేడం. బయట తెలుస్తుంది మేడం. టెస్ట్ చేయించుకోకుండా నేను ట్రీట్మెంట్ అక్కడ టెస్ట్ ఫీజు కూడా తీసుకోలేదు మేడం. బయట ఫుడ్ ఏమైనా తింటానండి? 3 సార్లు బయట తింటాను మేడం. వారంలో 3 సార్లు బయట. అర్థమైన గడ్డ తింటాను. టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ లో అయితే డబ్బులు ఎంత ఉంటాయో సంతో. ఇంత దూరం వచ్చాక ఆలోచిస్తామా? ఏమీ టెస్ట్ లో అయిపోతుంది. ఏమో బ్లడ్ టెస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి మనం తీసుకెళ్ళిపోదాం. చేయించుకుంటేనే అసలు ఏం జరుగుతుందని తెలుస్తుంది కదా. నువ్వు ఎక్కడ అది తగ్గదు. మేడం రిపోర్ట్స్ వచ్చాయి మేడం. రిపోర్ట్స్ వస్తాయా? సరే మేడం, రిపోర్ట్స్ వచ్చినాయండి. ఇప్పుడు పాజిటివ్ వచ్చిందండి. ఓకేనా? కొంచెం డిహైడ్రేటెడ్ కూడా ఉంది. అడ్మిట్ చేసుకుంటే బెటర్. ఎన్ని రోజులు చేయమంటారు? ఒక 2 days అయితే ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఓకేనా? ఒక రిపోర్ట్ పెండింగ్ ఉంది, కల్చర్ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అది వచ్చాక చూద్దాం. మేడం ఈ యాంటీబయాటిక్స్ ఎంత అవుతుంది మేడం వాటికి కూడా? మీకు యాంటీబయాటిక్ ఈ రోజు అరౌండ్ 400 అలా అవుతుందండి. మిగిలింది ఇంకా అదర్ మెడికేషన్ అరౌండ్ మెడికేషన్స్ కి అరౌండ్ 800 అవుతుంది. మిగిలింది బిల్లింగ్ లో మాట్లాడండి. కాస్ట్ అది ఉంటుంది కదా. వద్దు నా ఎందుకు జాయిన్ చేయడం అయితే బోల్డ్ డబ్బులు అయిపోతాయి. ఏమీ తెలియకుండా ఏం చేస్తారమ్మా? మెడిసిన్ రాసి ఇచ్చి మనం తీసుకొని వెళ్ళిపోతాం. నేను చూసుకుంటాను. ఆ హిందీ డాక్టర్ తగ్గిపోతాను చెప్పారు. అక్కడ సిస్టర్ కూడా ఫీజు తీసుకోలేదు. సిస్టర్ ఫీజు తీసుకోదమ్మా. అలాంటి హాస్పిటల్ ఎవరో తీసుకోరు. ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే తెలుసు. వాళ్ళు ఏమీ చెప్పలేదు. మీరు నా మాట వినండి, ఎంతవరకు తీసుకొచ్చారు చాలు.
మేడం సరిగ్గా పడుకోండి, ఫ్లూయిడ్ పెడతాను ఇప్పుడు. మేడం ఫీవర్ చెక్ చేస్తాను. మేడం ఫీవర్ 101 ఉంది మేడం. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ పెడతాను మీకు. ఆఫ్టర్ 2 days. సిస్టర్ రౌండ్స్కి వెళ్దాం రండి. మేడం వస్తున్నారు మేడం. మేడం సింధు మేడం కాల్ చేశారు మేడం. రమ్య అనే పేషెంట్కి బ్లడ్ కల్చర్స్ వెళ్ళాయి కదా, అందులో పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సాల్మోనెల్లా టైప్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. సెఫ్ట్రాక్సిన్ సెన్సిటివ్ డ్రగ్ అని చెప్పేసి చెప్పారు మేడం. నమస్తే. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఫీవర్ అయితే తగ్గిందా? వామిటింగ్స్ ఏం లేదు కదా ఇంకా? ఓకే, డిశ్చార్జ్ చేసేద్దామండి. మనకి కల్చర్ రిపోర్ట్ ఉందని చెప్పాను కదా, ఆ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అందులో కూడా టైఫాయిడ్ ఉందండి, టైఫాయిడ్ పాజిటివ్. సో 2 days ఆల్రెడీ మనం ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టాం కదా, నేను సేమ్ అదే టాబ్లెట్ ఫామ్ కన్వర్ట్ చేసి ఇస్తాను. ఇంకొక 10 days మీరు ఇంట్లో వాడితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇంజెక్షన్ ఇంకా అవసరం లేదా మేడం? హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంది లేదు, ఇంకేం అవసరం లేదు, డిశ్చార్జ్ అవ్వచ్చు. ఓకేనా మేడం? నాకు ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, మేము ఇక్కడ అడ్మిట్ అయ్యే ముందు మా అమ్మగారు బయట హాస్పిటల్కి అంటే బయట క్లినిక్కి తీసుకెళ్లారు కదా మేడం. అక్కడ ఒక యాంటీబయాటిక్ ఇది ఇంజెక్షన్ వేశారు కదా, మెరోపెనమ్ ఇంజెక్షన్ వేశారు కదా మేడం, అది వాడుంటే తగ్గిపోయేదా మేడం? అంటే మేము ఎంత దూరం వచ్చి అడ్మిట్ అయ్యిందంతా అది వాడున్నా తగ్గిపోయేది, కానీ స్టార్టింగ్ మనం అంత హైయర్ యాంటీబయాటిక్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. యాక్చువల్ గా ఈ మధ్య చాలా మంది ఇలానే చేస్తున్నారు. బయట హైయర్ యాంటీబయాటిక్స్ వాడటం వల్లే మనకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి, యాంటీ మైక్రోబియల్స్ అని, వైరల్స్ అని, యాంటీ వైరల్స్ అని, యాంటీ ఫంగల్స్ అని చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం అనవసరంగా అవసరం లేనప్పుడు వాడినప్పుడే మనకి రెసిస్టెన్స్ కి మనం అందరం గురవుతున్నాం అన్నమాట. ఓకే, పెద్ద ప్రమాదం అని చెప్తున్నారు కదా మేడం, మరి దీన్ని ఎలా మేము? యాక్చువల్లీ ఇదంతా ఒక గ్లోబల్ ప్రాబ్లం అండి. అందుకనే మన గ్లోబల్లీ వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ November 3rd వీక్ మనం సెలబ్రేట్ చేస్తాం. సో ఈ కిమ్స్ ఐకాన్ లో కూడా మనం ఇక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేస్తామండి. ఇయర్ అయితే మన థీమ్ ఏంటంటే యాక్ట్ నౌ, ప్రొటెక్ట్ అవర్ ప్రెసెంట్ అండ్ సెక్యూర్ అవర్ ఫ్యూచర్. ఓకే, మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మీ సిస్టర్ అయితే బాగానే ఉన్నారు, మీరు ఇంకా డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే రమ్య, ఇంకెప్పుడు బయట ఫుడ్ అది తినకూడదు నువ్వు. ఓకే, మేడం ఏంటి చెప్పారు? ఏవో చాలా మాటలు చెప్పారు మేడం. దీనికోసం చాలా మాటలే చెప్పారు, అది మాట్లాడకుండా జాగ్రత్తలు పడాలి మన అమ్మ. ఇది మేడం ఈ రోజు చెప్పిన మాటలన్నీ కూడాను నా ఫ్యామిలీలో జరిగినవే, నేను ఆల్రెడీ మీరు ఫేస్ చేసినవే. వాళ్ళ చాలా మంది ఏం చేస్తామంటే జ్వరం రాగానే ఒక చిన్న అబ్డామిన్ పెయినే కదా, లేకపోతే చిన్న ఫీవరే కదా, పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్తే ఒక 2 టాబ్లెట్లు వేస్తే తగ్గిపోతుంది 2 పూట్ల. మన మైండ్ లో ఇదే ఉంటది. మనం ఏం చేస్తాం, ఈ 2 days వాడేసి ఇంకా తగ్గకపోతే అమ్మో పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు, చిన్న హాస్పిటల్కి వెళ్తే చూపిస్తే వెంటనే తగ్గిపోతుంది కదా. అంతంత అడ్మిషన్లు, అంతంత ఫీజులు. మధ్యతరగతి మనుషులు మామూలుగా ఆలోచిస్తారు చాలా మంది. ఇది ప్రతి చోట జరిగేదే. సరైన ట్రీట్మెంట్ తీసుకోం, ఆ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ వాడం. ఇదంతా సరిగ్గా వాడకపోవటం వల్ల చాలా మంది మేడం చెప్పినట్టు ఆ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. అండ్ మేడం నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఈ యాంటీబయాటిక్స్ అనేవి మనం ఎంత జాగ్రత్తగా వాడితే మన ముందు తరాలకి, అంటే ఇది ఒక ఆస్తి, నిధి లాంటిది. ఆ నిధిని మన ముందు తరాలకు ఇవ్వాలి అంటే మనం జాగ్రత్తగా వాడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరికి కూడా మీకు కూడా అవగాహన రావాలి, మీలో కూడా ఎవరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి నేను మీ ముందుకు వచ్చి మాట్లాడి చెప్తున్నాను. మీరు ఎవరికైనా సరే ఒక చిన్న కడుపులో నొప్పి వచ్చినా, చిన్నదే కదా పర్లేదు తగ్గిపోతుంది. పెద్ద పెద్ద ఇంజక్షన్ బయటకు వెళ్తే చిన్న క్లినిక్స్ వెళ్ళిపోతే వాళ్ళు ఒకేసారి పవర్ ఇంజక్షన్స్ ఇస్తారు, పవర్ టాబ్లెట్స్ ఇస్తారు. వేసుకుంటే సరిపోతుందిలే, చాలు నాకేం కాదు. లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్ చూపించుకుంటాం. వాళ్ళు ఒక 5 రోజులు మెడిసిన్, ఒక 10 days మెడిసిన్ ఇస్తారు, లేకపోతే ఇంజక్షన్స్ పెడతారు. నాన్న అంత ఖర్చు అయింది నాన్న, ఒక 5 రోజులు పడితే సరిపోతుంది. ఇంటికి వెళ్ళిపోగానే మైండ్ సెట్ మారిపోతుంది. ఒక 5 రోజులు మెడిసిన్ పడితే చాలు కదా నాన్న, తగ్గిపోతుంది కదా. అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకున్నా అది ఎందుకు పనికిరావట్లేదు ఈ రోజుల్లో ఆ వైద్యం.
బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యాంటీబయాటిక్స్ మీద ఒక అవగాహన రావాలి. అది ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎవరు చెప్తే వాడాలి, ఏ హాస్పిటల్కి మనం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనది వాడితేనే ప్రాపర్ మనం తగ్గించుకోగలం. ఈ రోజు నేను కిమ్స్ హాస్పిటల్కి రావడం వల్లే తెలిసింది ఇది ఎంత పెద్ద ప్రమాదం అని. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.